రెబల్ స్టార్ కృష్ణరాజు, గ్లామర్ క్వీన్ జయప్రద, మోహన్ బాబు, దీప నటించినటువంటి రంగూన్ రోడీ. ఈ సినిమా 1979 సంవత్సరంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో అద్భుత విజయం సాధించింది. రికార్డు కలెక్షన్స్ కూడా మనం ఈ సినిమా ద్వారా చూడొచ్చు. ఇది రెబల్ స్టార్ కృష్ణరాజుకి 100వ చిత్రం. అలాగే మన ఇండియాకి సంబంధించి మొట్టమొదటిసారి బర్మాలో ఈ సినిమా నిర్మితమైంది. అలాగే ఈ సినిమా రంగూన్ రోడీ, ఇది కూడా ఆ రోజు చాలామంది ఒక డిస్కషన్ అనమాట, ఏంటి దీని ప్రత్యేకత అని చెప్పేసి. అదేవిధంగా ప్రేక్షకులు కూడా వెళ్ళి చూడటం జరిగింది. అదే ఈ సినిమా కనుక చూసుకుంటే ముఖద్దర్ కా సికందర్ అని అందులో ఒక పాటని ఇందులోకి పూర్తిగా తీసుకున్నారు. ఆ ట్యూన్ అంతా కూడా ఓ జాబిలి అని చెప్పేసి పాట అందరికీ మీకు గుర్తుండే ఉంటుంది. ఈ పాట ఆ రోజు రేడియోలో విన్నా, లేకపోతే ఏదో పెళ్లి సందర్భ కార్యక్రమాల్లో పాటలు పెట్టినప్పుడు కూడా ఈ పాట ఎక్కువగా వినిపించేది. అలాగే ఈ సినిమా గురించే చాలామంది రిపీటెడ్గా వెళ్ళి చూడటం కూడా జరిగింది. ఈ రకమైనటువంటి అద్భుత విజయం సాధించినటువంటి ఈ రంగూన్ రోడీ, ఈ చిత్ర విశేషాలని మీకు పూర్తిగా నేను సమర్పిస్తున్నాను. దీని గురించి చాలా ఒక పరిశోధన చేయడం జరిగిందనమాట. కాబట్టి మీరు ఆసంతం కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణరాజు, ఆయన వ్యక్తిత్వం, ఆయన నటన గురించి కూడా మీకు హైలైట్స్ ఇందులో నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ సహకారం మాకు తప్పనిసరిగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 1979 సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖున ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా చెన్నైలో జరిగింది. ఒకప్పుడు ఈ సినిమా అనేది ఎలా ఉంటుందంటే, ఒక బౌండరీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఆ తర్వాతే షూటింగ్ చేసేవాళ్ళు. కానీ రంగూన్ రోడీ సినిమా మొట్టమొదటి టైటిల్ పెట్టేసి వెంటనే సినిమాని స్టార్ట్ చేశారు. అలాగే పాటలు కూడా ముందే చిత్రీకరణ చేద్దామని చెప్పి పాటల రికార్డింగ్ కూడా చేశారు. అయితే షూటింగ్ జరుగుతున్నంతసేపు కూడా ఒక క్రమ పద్ధతిలో కాదా లేకపోవటం, అలాగే తీసినటువంటి సీన్స్ సాటిస్ఫాక్షన్ లేకపోవటం, ఈ రెండు కూడా ఇందులో కనుక చూసుకుంటే ప్రొడ్యూసర్ వడ్డే రమేష్కి నచ్చలేదు, తీసిన తర్వాత దాసరి నారాయణరావుకి నచ్చలేదు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ సెకండ్ టైం కథనం మీద డిస్కషన్స్కి కూర్చున్నారు. కథ మళ్ళీ ఫైనలైజ్ చేసి మళ్ళీ షూటింగ్ వెళ్ళారు. అంటే పాత తీసినటువంటి దృశ్యాలని కూడా దాన్ని రీషూట్ చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రొడ్యూసర్కి ఒక పెద్ద వ్యయమే. అయినా సరే సినిమాలో క్వాలిటీ ఉండాలి, సినిమా బాగా ఉండాలి. పైగా ఇది రెబల్ స్టార్ కృష్ణరాజుకి 100వ చిత్రం. 100వ చిత్రం అనేటప్పటికీ చాలా మంది కేర్ తీసుకుంటారు. కాబట్టి ఆ స్పెషల్ కేర్ తీసుకోవడం వల్ల మీరు ఈరోజు రిలీజ్ అయినటువంటి ఈ స్క్రిప్ట్ని మీరు చూస్తున్నారు. నిజంగా ఈ స్క్రిప్ట్ మనకి రెబల్ స్టార్ కృష్ణరాజులో నటనలో ఒక కొత్త కోణాన్ని చూపించడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో కృష్ణరాజు, జయప్రద కలిసి నటించినటువంటి 2వ చిత్రం. మొట్టమొదటి చిత్రం ఏంటంటే ఒకే రక్తం. ఒకే రక్తం సినిమాలో జయప్రద అప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రెబల్ స్టార్ కృష్ణరాజు జయప్రదను చూసి ప్రొడ్యూసర్స్తో ఒక మాట ఉన్నారు, ఏమిటి అమ్మాయి చాలా పీలగా, సన్నగా, బక్కగా ఇలా ఉంది, నా పక్కన సరిపోతుందా, వద్దు వేరే వాళ్ళకి తీసుకోండి అని చెప్పారు. అయితే మీకు అందరికీ తెలుసు, రెబల్ స్టార్ కృష్ణరాజు సూపర్ స్టార్ కృష్ణకి అత్యంత సన్నిహితుడు. ఆయన ఈయన కలవటానికి షూటింగ్కి వచ్చినప్పుడు ఈ జయప్రదని మొట్టమొదటిసారిగా చూశారు. చూసి కృష్ణరాజుతో అన్నారు, అద్భుతంగా ఉంది అమ్మాయి అని చెప్పేసి. శ్రీ రాజరాజేశ్వరి విలాస కాఫీ క్లబ్ అని ఈ చక్రపాణి, నాగిరెడ్డి ఇద్దరు కలిసి విజయ ప్రొడక్షన్స్ మీద తీస్తున్నారు. వాళ్ళకి ఆ టైంలో హీరోయిన్ దొరకల. ఎవరైనా మంచి హీరోయిన్ అంటే బాగుంటుందని చెప్పి వెతుకుతున్నారు. దాంతో కృష్ణ వెళ్ళి ఈ జయప్రద గురించి వాళ్ళకి చెప్పారు, అమ్మాయి బాగుంటుంది తీసుకోండి అని చెప్తే కృష్ణ రికమెండేషన్తోనే ఈ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్లో జయప్రదని బుక్ చేసుకున్నారు. కృష్ణ చెప్పినటువంటి సలహా మేరకు కృష్ణరాజు కూడా గౌరవించారు. ఎందుకంటే ఒక స్పార్క్ కనుక లేకపోతే కృష్ణ ఏ విషయాన్ని చెప్పరు. ఆ విధంగా ఒకే రక్తంలో నటించినటువంటి జయప్రద ఆ తర్వాత కాలంలో ఇది 2వ సినిమా. ఈ సినిమాలో జయప్రద అందాన్ని మనం వర్ణించనవసరం అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే ఆవిడ ఒక సర్టన్ ఏజ్కి వచ్చేసారు. అంటే మంచి ఒక నిండు యవ్వనం ఉండేటువంటి ఒక ప్రౌఢ ఎలా ఉంటుందో ఆ అందాలన్నీ కూడా ఈ సినిమాలో మనం చూడొచ్చు. పైగా ఈవిడ మంచి పాటలు కూడా పాడుతుంది. చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఈవిడ మంచి సింగర్ కూడా. ఇందులో ఒక పాట కూడా పాడారు, అదేంటంటే పుట్టిన ఊరు చిట్టగాంగు, పెట్టిన పేరు పింక్ కాంగు అని చెప్పేసి
ఆ పాట కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఆవిడ డాన్స్ చేసే తీరు అవన్నీ కూడా సినిమాని ఒక ముందు పదంలోకి నడిపించాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే కృష్ణరాజు విషయానికి వచ్చేప్పటికి మీకు అందరికీ తెలిసిందే, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీ అయ్యారు, తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. అలాగే ఈ సినిమాకి అతనికి తమ్ముడిగా నటించినటువంటి మోహన్ బాబు కూడా తర్వాత రాజ్యసభ మెంబర్ అయ్యారు, ఎంపీ అయ్యారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ వడ్డే శోభనాద్రిరావు అని చెప్పి ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అయ్యారు. మరి ఈ సినిమాకి డైరెక్ట్ చేసినటువంటి మరి దాసరి నారాయణరావు, ఆయన ఎంపీ అయ్యారు రాజ్యసభ నుంచి, తర్వాత కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కృష్ణరాజు పక్కన నటించినటువంటి జయప్రద ఆవిడ రాజ్యసభ ఎంపీ అయ్యారు, తర్వాత రాంపూర్ నుంచి ఎంపీ కూడా అయ్యారు. ఈ విధంగా సినిమాలో చూసుకుంటే 5 ఎంపీలు ఉన్నారండి. 5 ఎంపీలు తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అయితే ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఇందులో రావు గోపాలరావు కూడా ఎంపీఏ, ఈయన విలన్గా నటించారు. ఈయన కూడా రాజ్యసభ నుంచి వెళ్ళి ఎంపీ అయ్యారు. ఇంతమంది ఎంపీలు నటించారు ఈ సినిమాలో, అది ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. పైగా ఈ సినిమాలో కథ కనుక మనం తీసుకుంటే పేర్లు కూడా చాలా విచిత్రంగా పెట్టారు. కృష్ణరాజు పేరు చివర రాజు అని పెట్టారు ఇందులో. అలాగే షావుకారు జానకి, ఆ షావుకారుని తీసేసి జానకి అని పేరు పెట్టారు. రావు గోపాలరావు, ఈ పేరులో రావు తీసేసి సినిమాల పేరు కూడా గోపాలరావు అని పెట్టారు. అలాగే దీప, ఈ దీప అసలు పేరు కూడా దీప కిందే పెట్టేశారు. అలాగే మోహన్ బాబు, మోహన్ తీసేసి బాబు అని పెట్టారు. ఇదొక వింత పోకడతో ఈ టైటిల్స్ పెట్టడం జరిగింది. అలాగే అదరహో అదరహ అని చెప్పేసి ఒక పాట ఉంది ఈ సినిమాలో. ఈ పాట కృష్ణరాజు కెరీర్లోనే ఒక స్పీడ్ సాంగ్, అంటే హుషారుగా అందరినీ యువతను ఆకర్షించేటువంటి రీతిలో కృష్ణరాజు ఇందులో స్టెప్స్ వేయడం జరుగుతుంది. అలాగే సినిమా కూడా ఈ పాట స్పీడ్గా ఉండటంతో ఆ రోజు యువతనంతా కూడా ఆకట్టుకునే రీతిలో ఈ సినిమా పాటని చిత్రీకరించడం జరిగింది. అలాగే ఈయన ప్రతి దృశ్యంలో కూడా తన వెరైటీ నటనని చూపిస్తారు. దీనికి ఉదాహరణ కింద ఆయన పతాక సన్నివేశాల్లో తన తండ్రి ఎవరు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేయటం, ఆవేదనని తల్లి ముందు వ్యక్తపరచడం ఈ సినిమాకి మనం ఒక హైలైట్గా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామంది మీకు మిమిక్రీ చేసేవాళ్ళు చూడండి. మిమిక్రీలో నాకు తెలిసినంత వరకు నేరెళ్ళ వేణుమాధవ్ చాలామంది ఆర్టిస్ట్ని అనుకరిస్తారు. కానీ కృష్ణరాజుని మీరు ఎప్పుడైనా ఎవరైనా అనుకరించడం చూసారా? ఎక్కడో రేరుగా కొంతమంది ఆర్టిస్ట్ ఏమైనా చేయొచ్చేమో కానీ మిమిక్రీ ఆర్టిస్టులు, మిమిక్రీ చేయలేనటువంటి నటుడు ఎవరంటే కృష్ణరాజు మాడ్యులేషన్ కానీ ఆయన నటన కానీ పర్టికులర్గా ఒక మేనేజ్మెంట్ ఉండదు. మీరు అక్కినే నాగేశ్వర గారిని చూస్తే ఆయనకు ఒక మేనేజర్ ఉంటుంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణని చూస్తే ఒక మేనేజర్ ఉంటుంది. ఎన్టీ రామారావు చూస్తే ఆయన ఒక మేనేజర్ ఉంటుంది. కానీ రెబల్ స్టార్ కృష్ణరాజు ప్రతి సినిమాకి కూడా వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. ఆయన ఆవేదన చూపించినప్పుడు అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు చూడండి కటకటాల రుద్రయ్య, అక్కడ ఒక మేనేజర్ కనపడుతుంది. రంగూన్ రౌడీకి వచ్చేప్పటికి ఒక మేనేజర్ కనపడుతుంది. సీతారాముల సినిమాకి వచ్చేప్పటికి ఒక మేనేజర్ కనపడుతుంది. కాబట్టి ఆయన యాక్టింగ్, మెథడ్ ఆఫ్ యాక్టింగ్ ఆ రోజు ఈ మిమిక్రీ చేసే వాళ్ళకి, తర్వాత రికార్డింగ్ డ్యాన్సెస్ చేసే వాళ్ళకి కృష్ణరాజుని ఇమిటేట్ చేయడం సాధ్యం కాదు. అలాగే కృష్ణరాజు మెథడ్ ఆఫ్ యాక్టింగ్లో ఆయన ఫస్ట్ చిరకా కోరికకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే ఫారిన్ కంట్రీస్ నుంచి అనేక బుక్స్ తీసుకొచ్చి దీని మీద చదువుకునేవాళ్ళు. అయితే కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు, ఇలా నువ్వు చదవటం వల్ల ఉపయోగం లేదు, ఈ చదివింది నువ్వు ప్రాక్టీస్ కనుక చేస్తే అప్పుడు అద్భుతంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో కృష్ణరాజు ఏం చేశారంటే సిహెచ్ నారాయణరావు అని మీకు పాతకాలంలో 1940s 1950sలో ఆయన హీరోగా నటించారు. ఆ నటించడం అంటే ఆయన అప్పటికి ఇంకా పెద్ద పెద్ద పాత్రలు ఏమి రావట్లేదు. ఆయన దగ్గర ఈయన ఏం చేశారంటే శిక్షణ తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళు. సిహెచ్ నారాయణరావు అద్భుతమైన నటుడు, అంటే ఎన్టీ రామారావు రాకముందు సూపర్ స్టార్ ఆయనే. ఆయన ఏం చేసేవాళ్ళంటే అసలు ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఆహాభావాలు ఎలా చూపించాలి, కెమెరా ఎటువైపు ఉంటుంది, రైట్ సైడ్ ఉన్నప్పుడు మనం చూపు ఏ విధంగా చూడాలి, లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు మన చూపు ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా కృష్ణరాజుకి చెప్పడం జరిగింది. రోజు 2 గంటల పాటు వెళ్ళి ఆయన దగ్గర ఈ శిక్షణ నేర్చుకున్నారు. కాబట్టి మీరు ఈ సినిమాలో ఆ పర్ఫెక్ట్ మేనేజర్ అంతా కూడా ఆయన చూపించారు.
మీరు కనుక చూస్తే షావుకార్ జానకే పెద్ద నటీమణి ఆవిడ. ఆవిడ ముందు ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే చాలా కష్టం. ఈవెన్ అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళే ఆవిడ ముందు యాక్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు కూడా. అలాంటి ఆవిడ ముందు కృష్ణరాజు తన మేనరిజమ్స్, కెమెరా లెన్స్ వంక చూసేటువంటి తీరు, ఆహభావాలు మీరు ఒక్కసారి కనుక చూసుకుంటే ఈ మెథడ్ ఆఫ్ యాక్టింగ్లో ఆయన ఎంత గొప్పగా శిక్షణ పొందారు, ఎంత బాగా ఆయన దాన్ని నేర్చుకున్నారని చెప్పి మనకి ఈ సినిమాలో తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కనుక చూసుకుంటే మోహన్ బాబు ఒక విధంగా చెప్పాలంటే పాజిటివ్ రోల్ వేశాడు ఆయన. అంతవరకు ఒక విధంగా విలన్గా అంతకుముందు చూసుకుంటే ఎన్టీ రామారావుతో సింహపురుడు సినిమాలో కూడా 1978లో విలన్గా అద్భుతంగా రాణించాడు. సినిమా ఇండస్ట్రీలో విలన్ అంటే మోహన్ బాబే అని చెప్పేటువంటి తరుణంలో ఈ సినిమాలో ఒక విధంగా సెకండ్ హీరో, అలాగే చాలా పాజిటివ్ క్యారెక్టర్. ఈ సినిమాలో ఆయన చూపించేటువంటి డైలాగ్స్ ఒక విధంగా మనకందరికీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా జేవి రాఘవులు ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ఆ సంగీతం కూడా మనకి వినసొంపుగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం కనుక చూసుకుంటే డైలాగ్స్ నేను చెప్పాను కదా, పొయ్యి మనదే, కట్టెలు మనదే, మంట మనదే అని చెప్పి అనుకొని చేయి పెడితే మంచియే కాలుతుంది అని చెప్పి రాఘగోపాలరావు చెప్తారనమాట. అది ఈ సినిమాలో ప్రతి డైలాగ్ కూడా రాఘగోపాలరావు చెప్పేటువంటి డైలాగ్స్ మనం కనుక చూసుకుంటే ముత్యాల ముగ్గు ఆ సినిమాలో ఆయన ఎలా చెప్పాడు, సో అలాంటి డైలాగ్ డెలివరీ ఇక్కడ మనకి కనపడుతుంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే రాఘగోపాలరావు ఈ సినిమాలో కొడుకుల్ని ఒక ప్రేమించడు. అతను పుట్టిన వల్ల కొడుకుల్లో కూడా కనీసం మానవత్వం కూడా ఉండదు. అలాంటి వ్యక్తిని ఏం చేయాలి, అతని ప్రతీకారం ఎలా తెచ్చుకున్నాడు కృష్ణరాజు, చివరిలో అతన్ని చంపేటువంటి సీను. ఇది కనుక చూసుకుంటే మళ్ళీ ఇది కూడా యాంటీ క్లైమాక్సే. తల్లిని తండ్రిని గౌరవించేటువంటి సమాజం ఆ సినిమాలో తన తండ్రి అయినటువంటి రాఘగోపాలరావుని చంపేటువంటి సీన్ కనుక చూస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అని మళ్ళీ వాళ్ళకి డౌట్ వచ్చింది. మరి మా గతంలో మనం చెప్పుకున్నాం కటకటాల రుద్రయ్యలో యాంటీ మదర్ సెంటిమెంట్. అక్కడ ఏంటంటే ఒక మదర్కి ప్రేమించినటువంటి ప్రియుడి వల్ల ఒక కొడుకు, పెళ్ళైన తర్వాత పుట్టినటువంటి కొడుకు, ఇలా ఉంటారు. అంటే ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు, తండ్రులు వేరు. కానీ ఈ సినిమాకి వచ్చేప్పటికి తల్లులు వేరు, తండ్రి ఒకడే. అంటే సినిమా మార్పులో కొద్దిగా మార్పులు చేర్పులు. అలాగే అక్కడ రామకృష్ణ ఒక సహాయక పాత్రలో నటిస్తే ఇక్కడ మోహన్ బాబు కృష్ణరాజుకి బాగా నటనలో సహకరించాడు. ఇంకా దీప విషయానికి వచ్చేప్పటికి మోహన్ బాబు సరసన దీప నటించడం జరిగింది. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, దీప జయప్రద ఇద్దరు కూడా 1976 సంవత్సరంలో సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారు. దీపకి మంచి హిట్స్ ఉన్నాయి. అమెరికా అమ్మాయి ఇలాంటి సినిమాలన్నీ కనుక చూసుకుంటే దీప తన అందచందాలతో అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా అంతకుముందు సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి దానవేది శివక అనేది 1977, ఇది 1979, 2 సంవత్సరాలకు ముందు అనుకుంటా. దీప మరి బాలకృష్ణతో చేసినటువంటి దానవేది శివకన్న పాటలు కానీ, అక్బర్ సలీం అనార్కీలలో మళ్ళీ బాలకృష్ణ సరసన ఆమె నటించిన తీరు కానీ మనం చూసుకుంటే దీప ఆ టైంలో చాలా స్పీడ్గా తన అందచందాలతో యువతను ఆకట్టుకుంటుంది. కాబట్టి ఇతనితో కలిసి మోహన్ బాబుతో కలిసి ఆవిడ నటించినటువంటి తీరు కూడా ఆ రోజు యువతరాన్ని కన్నుల పండుగగా చేసింది. కాబట్టి కృష్ణరాజు తన కెరీర్లో ఈ సినిమాని చాలా అద్భుతంగా మలిచారు దాసనారాయణరావు. తన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయలేదు. ముఖ్యంగా ఓ జాబిలి అనే పాట ఈ సినిమాలో 2 సార్లు వస్తుంది. ఒకటేమో వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వస్తుంది. ఆ సినిమా పాట చిత్రీకరణప్పుడు మీరు కనుక చూసుకుంటే ఇప్పుడు మను ఈ ప్రముఖ చిత్ర గాయకుడు అందులో బాలనటుడిగా కనిపిస్తారు. అలాగే బాలనటిగా తులసి నటించడం కూడా జరుగుతుంది. వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఆ సాంగ్ రిపీట్ అవుతుంది. అదేంటంటే అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు, చిన్నప్పుడు మన ఇద్దరం ఇలాగా మనం ఉన్నాం కదా అని చెప్పేసి ఈ ఐడెంటిఫై చేసుకున్నటువంటి ఈ పాట సెకండ్ టైం కూడా మనకి చాలా వీణులు విందుగా ఉంటుంది. ముఖ్యంగా జయప్రద చూపించే ఎక్స్ప్రెషన్స్, అలాగే కృష్ణరాజు కళ్ళలో చూపించేటువంటి కొట్టితనం ఈ పాటలో కనుక మనం చూసుకుంటే నిజంగా కృష్ణరాజు తన నటని ఎంత విస్తరించి వెళ్ళారు అని చెప్పేసి మనం చూడొచ్చు.
అలాగే 'తారంగా' అని చెప్పి ఒక పాట ఉంటుంది. 'రాజు లేనప్పుడు తారంగో ఓ రారాక పోరాతా తారంగా' అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. ఈ పాట ఈ సినిమాకి హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం జనగా కృష్ణరాజుకి కృష్ణరాజులాగా, మోహన్ బాబుకి మోహన్ బాబులాగా పాడతారు. కానీ ఈ సినిమా చూసుకుంటే కృష్ణరాజు టోన్ కాకుండా అసలు డిఫరెంట్ టోన్‌తో ఇది పాడటం జరుగుతుంది. అలాగే ఇక్కడ మోహన్ బాబు వచ్చేప్పటికి ఒక బృహన్నల వేషం వేసుకొని వీళ్ళు మారు వేషాలతో పాడేటువంటి ఈ పాట ఆ రోజు సినిమా థియేటర్‌లో ఈ పాట వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా విజిల్స్ వేసి తమ ఆనందాన్ని ప్రకటించారు. అలాగే మా తర్వాత టీవీలో వచ్చినప్పుడు ఈ పాటని అందరూ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. కాబట్టి ఒక కొత్త తరహాలో కృష్ణరాజుని ఆవిష్కరించినటువంటి ఈ చిత్రం 'రంగూన్ రోడీ'. 'రంగూన్ రోడీ' మన ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్ అయిన తర్వాత ఒక కొత్త వరవడికి దారితీసింది. ఎందుకంటే కృష్ణరాజు అప్పటి వరకు కూడా మీరు 'కటకటాల రుద్రయ్య' అప్పటికి ఒక ఇమేజి. తర్వాత వచ్చేప్పటికి 'మనవూరి పాండవులు' అది బహుశా ఇద్దరికి ఈ 2 సినిమాలకి మధ్య చాలా తక్కువ వ్యవధే ఉంది. 'మనవూరి పాండవుల్లో' కృష్ణరాజు నటన ఒక శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్తే దాన్ని మళ్ళీ నిలబెట్టింది మాత్రం 'రంగూన్ రోడీయే'. 'రంగూన్ రోడీ' సినిమా తర్వాత కృష్ణరాజు స్థానం పదిలమైపోయింది. అంతవరకు ఒక తరం నడుస్తుంది. ఒక 'అక్కినేని నాగేశ్వరరావు', ఒక 'ఎన్టీ రామారావు' ఇలా నడుస్తుంది. ఇంకో నెక్స్ట్ జనరేషన్‌కి వచ్చేప్పటికి మరి కృష్ణ, శోభన్ బాబు వీళ్ళిద్దరూ కూడా స్థిరపడిపోయారు. అంటే ఈ ఇద్దరు నలుగురు. ఈ నలుగురే సినిమా పరిశ్రమని ప్రొడ్యూసర్స్ ఆకర్షిస్తున్నారు. కానీ ఈ సినిమా కనుక చూసుకుంటే కృష్ణరాజు మరొక హీరోగా అవతరించారు. ఆయనకు ప్రత్యేకమైన ఒక క్యారెక్టర్స్ రావడం మొదలుపెట్టింది. అలాగే ప్రత్యేకంగా నిర్మాతలు కూడా ఆయన గురించి వెయిట్ చేయడం ప్రారంభించారు. ఆయన ముందు నిర్మాతలు క్యూలు తిరిగి ఎప్పుడు తమకి కాల్ షీట్లు ఇస్తారా అని చెప్పి ఎదురు చూసినటువంటి ఆ అవకాశాన్ని కల్పించింది కూడా 'రంగూన్ రోడీనే'. కాబట్టి 'రంగూన్ రోడీ' 100వ చిత్రం తర్వాత ఆయన ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూడలేదు. తను రిటైర్ అయ్యేంత వరకు కూడా ప్రతి సినిమాని కూడా అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళారు. అలాగే ఈ సినిమా ఈ విజయ్ మాధవి ప్రొడక్షన్స్ ఈ వడ్డే రమేష్‌కి ఇది 3వ చిత్రం. అయితే వీళ్ళకి అసలు ఇన్స్పిరేషన్ ఎవరంటే 'పాండవ వనవాసం', తర్వాత 'కురుక్షేత్రం' ఈ సినిమాలు ఎవరైతే తీశారో ఏఎస్ఆర్ ఆంజనేయులు ఆయన కూడా మాధవి సినీ ప్రొడక్షన్స్ చెప్పి ఉండేది. వాళ్ళకి రిలేటివ్సే వీళ్ళు. ఈ వడ్డే రాజరావు, వడ్డే కిషోర్, వడ్డే రమేష్ వీళ్ళు. వాళ్ళని ఆయన ప్రోత్సహించాడు. మీరు సినిమాలు తీయండి అని చెప్పేసి. వాళ్ళ వరవడిలోనే ఈ విజయ్ మాధవి ప్రొడక్షన్స్ వాళ్ళు దాదాపు విశ్వనాథ నాయకుడి వరకు కూడా వాళ్ళ సినిమాల్ని కంటిన్యూ చేశారు. వాళ్ళు తీసిన ప్రతి చిత్రం కూడా ఒక ఆణిముత్యమే. అయితే రెబల్ స్టార్ కృష్ణరాజు గారి నుంచి మనం యూట్యూబ్‌లో గానీ లేకపోతే మిగతా సందర్భాల్లో చూసినప్పుడు చాలా తక్కువ విషయాలే ఉంటాయి. కానీ నేను నా పర్సనల్ ఒక వ్యక్తిగతంగా నాకు కృష్ణరాజు గారితో ఉన్న అనుబంధాన్ని మీకు ఈ సందర్భంగా తెలియచేయాలి. పిఎస్ఎన్ రాజు గారు అని చెప్పి నేను హైదరాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు నాకు ఒక ఆత్మీయులైనటువంటి కొలీగ్ ఉండేవారు. ఆయనకి కృష్ణరాజు గారు యాక్చువల్‌గా ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంది. వాళ్ళు రిలేటివ్స్ కూడా అవుతారు. ఆ సందర్భంగా నేను పిఎస్ఎన్ రాజు గారు ఇద్దరం కలిసి హైదరాబాద్‌లో పద్మాలయ స్టూడియోస్‌లో ఉన్నప్పుడు వెళ్ళి కృష్ణరాజు గారిని కలవడం జరిగింది. మాట బాగా కలిసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆత్మీయ భావంతో ఉంటారు. ఆత్మీయ భావంతో ఉన్నటువంటి ఆయన ఇంటికి కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు ఒక కొంతకాలం తర్వాత నేను వెళ్ళాను. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత కృష్ణరాజు గారు కుర్చీలో కూర్చొని ఉన్నారు. సో నన్ను చూడంగానే ఆత్మీయ భావంతో లేచి అంతకుముందు పరిచయం అయింది కాబట్టి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. కుర్చీలో నేను కూర్చున్న తర్వాత ఆయన కూడా చాలా ఆత్మీయంగా మాట్లాడటం జరిగింది. అంతా అయిపోయి వెళ్తున్నప్పుడు మళ్ళీ కుర్చీలోంచి లేచి వచ్చారు. అప్పుడు అడిగాను, ఏమంటే మీరు గొప్ప నటులు, నాకంటే వయసులో పెద్దవారు, మరి మీరు ఎందుకు ఎంత ఇస్తున్నారు గౌరవం, నేను చాలా చిన్నవాడిని కదా అన్నప్పుడు అని ఒక మాట చెప్పారు. చిన్నప్పుడు నేను నేర్చుకున్నటువంటి ప్రతిదీ కూడా ఎదురు వాళ్ళకి గౌరవం ఇవ్వటం ఇది మా నాన్నగారు నాకు నేర్పించారు. ఒకనొక సందర్భంలో ఆయన గురించి ఒక ఫ్రెండ్ వస్తే నేను కుర్చీ నుంచి లేవకుండా ఎదురుగుండా ఒక కుర్చీ ఉంటే దాని మీద కాలు పెట్టుకొని నేను కూర్చున్నాను. అది చూసిన మా నాన్నగారు ఆయన వెళ్ళేంత వరకు ఏం అనలేదు. తర్వాత ఒక హంటర్ తీసుకొని నన్ను కొట్టారు. ఆ దెబ్బలు తగ్గడానికే నాకు దాదాపు ఒక వారం రోజులు పట్టింది.
అది నాకు నా జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చింది. ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మనకు అతిథులు ఒక దేవుడితో సమానంగా నేను భావిస్తాను. ఆ గౌరవం నా రక్తంలోనే అలాగా ఇమిడిపోయింది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ సహజత్వం అనేది కావాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఆయన చూపించినటువంటి ఆ ఔదార్యం, తర్వాత ఆ అనుబంధం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఆయన ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవిస్తారు. ముఖ్యంగా ఆయన ఇంటికి వెళితే మాత్రం, లేకపోతే షూటింగ్ సమయంలో భోజనం అయితే మాత్రం ఆయన భోజనం చేయించకుండా అసలు పంపించేవాళ్ళే కాదు. అనేక రకాలైన వంటలు ఆయన తయారు చేయిస్తారు. ఆయన కేవలం తను తిన్నానని కాదు, ఎదురు వాళ్ళు ఎంత హ్యాపీగా భోజనం తింటే అంత ఆనందంగా ఆయన ఫీల్ అవుతారు. షూటింగ్ సమయం ఇప్పుడు నేను చెప్పినటువంటి 'రంగూన్ రౌడీ' కానీ 'కటకటాల రుద్రయ్య' ఏ సినిమా షూటింగ్ అయినా సరే ఆయన తనకి నుంచి క్యారేజ్ వస్తే అది తన ఒక్కరికి కాదు, ఆ యూనిట్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ ఫుడ్ అంతా కూడా వాళ్ళకి పంచేటట్టుగా అన్ని క్యారేజ్ తెప్పిస్తారు. అది నిజంగా ఆయనలో ఉన్నటువంటి చాలా గొప్ప గుణం. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా చూడలేం. సినిమాలో నటన ఎంత పరాకాష్ఠకి వెళ్తుందో మానవత్వానికి కూడా అంత పరాకాష్ఠ రెబల్ స్టార్ కృష్ణరాజు. అలాగే వీరిట్లో కనుక ఎవరైనా టెక్నీషియన్స్ కానీ వాళ్ళు ఏదైనా సరే ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బందులు కనుక ఆయనకు తెలిస్తే ఆయన గుప్తధనాలు కూడా చాలా చేశారు. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్పకుండానే గ్రహించి ఆయన తనకున్నటువంటి మానవత్వాన్ని ఎప్పుడూ కూడా చాటారు. అలాగే ఆయన కనుక అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే మాత్రం ఆయనతో పాటు నలుగురు వంట వాళ్ళని ప్రత్యేకంగా తీసుకెళ్తారు. అంటే బేసికల్గా హైదరాబాద్, చెన్నై కాకుండా ఇంకా వేరే సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ చేత ఆయన ప్రత్యేక వంటలు తయారు చేయిస్తారు. తన తోటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కూడా అవి తినిపిస్తారు. ఎంత తినిపిస్తారంటే మనం ఇంకా తినలేమని చెప్పి అనిపించేంత వరకు కూడా తినిపిస్తారు. ఒక మాతృత్వం, ఒక కొడుకు మీద ఎలా మమకారం చూపిస్తారో అలాంటి ఔదార్యం, దాతృత్వం, మమకారం, స్నేహభావం కృష్ణరాజు గారిని మనం చూడొచ్చు. అలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. ఎవరు కూడా మనం ఎంత కాకర పెట్టి వెతికినా కూడా కనిపించరు. అంటే ఇంతవరకు ఆయన సినిమాకి సంబంధించిన నటన విషయాలనే నేను మీకు చెప్పాను. కానీ నటన వెనకాల ఆయనకున్నటువంటి ఔదార్యం మీకు చెప్పాలనిపించింది. ఇది నా వ్యక్తిగతమైన అనుభవం. కాబట్టి కృష్ణరాజు గారు నటించినటువంటి ఈ 'రంగూన్ రౌడీ' ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు ఒక పెద్ద కమర్షియల్ బ్రేక్. అసలు ఈ 'రంగూన్ రౌడీ' ఏంటి అని చెప్పేసి చాలా మంది ఆ రోజుల్లో డిస్కషన్ చేసుకునేవాళ్ళు. అంటే తండ్రి తెలియనటువంటి కొడుకు సమాజంలో ఎలాంటి ఇబ్బందులు పడతాడు, తర్వాత చదువుకునే రోజుల్లో స్టూడెంట్స్ చేత ఎలాగ ఏసించబడతాడు, అలాగే తల్లినటువంటి షావుకారు జానకి తన భర్త రంగంలో ఉన్నాడని చెప్పేసి చెప్పడం, ఆ తర్వాత అతన్ని అందరూ రంగూన్ రాజా అని చెప్పి పిలవడం, కొంతమంది అతన్ని హేళన చేయడానికి నీ తండ్రి ఎవరు ఎవరు అని చెప్పి అడగటంతో అతను ఒక రౌడీగా మారటం ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించడం జరుగుతుంది. మీరు 'కటకటాల రుద్రయ్య' తీసుకుంటే వీధిని పడేసినటువంటి వీధి బాలలు ఎలాగ రౌడీలుగా తయారవుతారు, అలాగే కన్న తల్లి లాంటి వాళ్ళని మోసం చేసినటువంటి తండ్రులు వాళ్ళని బయటికి గెంటేస్తే ఆ పిల్లలు ఎటువంటి ఆదాయం లేకుండా ఎలాగ రౌడీలుగా మారుతారు, వాళ్ళ బాధ ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. ఈ 2 సినిమాల తర్వాత చూసిన వాళ్ళు ఈ ఓల్డేజ్ హోమ్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ పెరిగాయండి. ఇది వాస్తవం. ఎందుకంటే ఆ రోజు పిల్లలు సక్రమ మార్గంలో పెట్టాలి అని చెప్పేసి చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చాయి. దానికి కారణం 'రంగూన్ రౌడీనే. అలాంటి సందేశాత్మక చిత్రాలు తీసినటువంటి దాసరి నారాయణరావు కానీ, రెబల్ స్టార్ కృష్ణరాజు కానీ, విజయమాధవి ప్రొడక్షన్స్ కానీ వాళ్ళకి నిజంగా తెలుగు పరిశ్రమ రుణపడి ఉంది. కాబట్టి ఇలాంటి సినిమాలు స్మరించుకోవడం మన ధర్మం కూడా. అలాగే సత్యాప్రద పీపుల్ లైవ్ టీవీ చాలా విషయాల్ని మీ ముందు ఉంచుతుంది. కొన్ని యూట్యూబ్లో లేని విషయాలను కూడా సేకరించి మీ ముందుంచేటువంటి ప్రయత్నమే ఈ 'రంగూన్ రౌడీ'. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఒక టానిక్లా పనిచేస్తుంది. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి సబ్స్క్రైబర్ కూడా మాకు ఒక నిలువుగా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.